హలో హాయ్ అన్నానికైతే ఈ గిన్నె యూజ్ చేయండి. చాలా హెల్త్కి మంచిది అనే చెప్తున్నారు. అంటే మనం పాలు పొంగించుకునేటప్పుడు ఇళ్ళల్లోకి గృహప్రవేశాలప్పుడు తెచ్చుకుంటాం కదండి. మా ఇంట్లో కొంచెం 2, 3 ఎక్కువగా ఉన్నాయి. సో నేను ఇంకా కొనకుండా ఇదే పెట్టేశాను. అన్నం అయితే అవుతుంది. ఇంకా కంపల్సరీ బాక్స్ కావాలి కదా ఆఫీస్కి. సో మన పాలు కూడా కాగాయి. ఈరోజైతే క్రీమ్డ్ మిల్క్ ఇది చాలా మిగడొచ్చేస్తుంది క్రీమ్డ్ మిల్క్లో. నెక్స్ట్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే బీట్రూట్ కర్రీ. బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుందో లేదో, నాకైతే సరిగ్గా అంటే కొంచెం అయితే తింటాను అంతే. ఏం లేదు, చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. చిన్నగా కట్ చేసుకోవాలి, ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు వేసేసుకొని దాంట్లో మినపప్పు వేసేసుకొని తర్వాత ఫ్రై అయ్యాక ఆనియన్, మన బీట్రూట్ వేసేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.